రోడ్లకి ముగ్గులు వేస్తే పారిశుద్ధ్యం పారిపోదని, ముగ్గులు వేసి ఫోటోలకు పోజులిస్తే పట్టణం పరిశుభ్రం కాదని, చిత్తశుద్ధితో పనులు చేపడితే మాత్రం ఫలితాలు మరోలా ఉంటాయని, వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికుల కొరత ఉందేమో కానీ మున్సిపల్ చైర్పర్సన్ నివాసంలో వెట్టి చాకిరీ చేసేందుకు మాత్రం పారిశుద్ధ్య కార్మికుల కొదువ లేదని, వార్డుల్లో విధులు నిర్వహించాల్సిన పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ చైర్పర్సన్ ఇంట్లో వెట్టి చాకిరీ చేయించుకునడం సరికాదని ఎమ్మెల్యే గారు మీరైనా మున్సిపల్ దృష్టిపై సారించండి, లేదంటే మీకు మీ పార్టీకి చెడ్డ పేరు రావడం ఖాయమని వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ టీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ మరియు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నపై ఘాటుగా విమర్శించారు. నేడు ఆమె తాండూరు మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులో కేవలం ఒకే ఒక పారిశుద్ధ్య కార్మికుడిని పంపించడం పట్ల ఆమె అధికారుల తీరును తప్పుపట్టారు. అధికారుల తీరు ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుందని ఆమె అధికారుల తీరుపై ఆక్షేపించారు. మున్సిపాలిటీ వార్డుల పైన లేదు, కానీ ప్రతి జాగాలో వెళ్ళి ఫోటోకు బిల్డప్లు ఇచ్చుకుంటా ఫోటోలు దిగడం కాదు. మనం వార్డులో వర్క్ ప్రజలు కంప్లైంట్లు ఇచ్చినాయి, మనం ఎంత సొల్యూషన్ చేశాము, వాళ్ళకి ఎంత మనము సహాయంలో ఎంతమంది వర్కర్లు పనిచేస్తున్నారు, వార్డుకి ఎంతమంది ఉన్నారు, చైర్పర్సన్ గారి ఇంటికి ఎంతమంది పనిచేస్తున్నారు, మళ్ళీ ప్రజా ప్రతినిధుల ఇంట్లో కూడా మరి మున్సిపల్ వర్కర్లు పనిచేసే చట్టము మన మున్సిపల్లో ఉందా, లేకుంటే ఇది కాంగ్రెస్ 2 గంటలకే మళ్ళీ ఆడ చెత్త కుప్ప తయారైంది. అది కాదు, మళ్ళీ మీరు ఆడ శుభ్రం చేసిండ్రంటే మళ్ళీ అక్కడ చెత్త వేయకుండా మీరు డస్ట్బిన్స్ ఏర్పాటు చేయండి. డస్ట్బిన్స్ ఏర్పాటు చేస్తే ఆ డస్ట్బిన్ లో వేస్తారు. నేను ఒకటే చెప్తున్నాను, కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ గారు కానీ మీరు వార్డులన్నీ ఏదో విజయోత్సవాలు నామమాత్రంగా విజయోత్సవాలు జరుపుతున్నాము అని చెయ్యకుండా శానిటేషన్ మీద ప్రతి దాని మీద ఫోకస్ చేయండి. ప్రజల సమస్యల పైన ఫోకస్ చేసి దాన్ని తీర్చడానికి ముందడుగు వేయండి తప్ప పోజులు ఇచ్చి మేము ఈడ విజయోత్సవాలు జరుపుకున్నామనే పోజులు ఫోటోలు. ఎమ్మెల్యే గారితో కూడా నా ఒక రిక్వెస్ట్, ఇలా మరి మీ పార్టీని మిమ్మల్ని బద్నాం చేసే వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు, ప్రతిపక్షాలలో లేరు, మీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి మీరు దానిపై నేను